ఐఎన్డిఏ కూటమిలో అంటే పవర్ కోసం అందరూ కలిశారు, పవర్ రాలేదు. 5 ఏళ్ల పాటు ఒక నాయకత్వం మిగతా వాళ్ళందరూ ఎందుకుంటారు? అదొక కోఆర్డినేషన్ టీం కిందనే చూసుకుంటారు. దానికి సాక్ష్యమే నిన్న ఆర్ఎల్డి రాజస్థాన్లో కీలక పాత్ర పోషించినటువంటిది కాంగ్రెస్ విజయంలో. అక్కడ మెజారిటీ సీట్లు బీజేపీకి వచ్చిన కాంగ్రెస్కి కూడా గౌరవప్రదమైన స్థానాలు రావడానికి కారణమైంది. వాళ్ళు ఐఎన్డిఏ కూటమి మీటింగ్కి తమను పిలవలేదని అలిగారు. అట్లాగే శివసేన అటెండ్ కాలేదు. ఇప్పుడు మమతా బెనర్జీ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చి కేంద్రంలో సమీప భవిష్యత్తులో ఐఎన్డిఏ కూటమి పాలన చూస్తామంటూ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో తమ కూటమి ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకి ఎందుకు ముందుకు రాలేదంటే రేపు కూడా అదే వైఖరి ఉంటుందన్న అర్థం కాదంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఐఎన్డిఏ మీటింగ్కి ఎందుకు అటెండ్ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ప్రభుత్వం తమను పిలవలేదు, ఎన్డీఏ కూటమి తనను పిలవలేదు, మోడీ పిలవలేదు, అందుకని అటెండ్ కావట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఐఎన్డిఏ కూటమితో టచ్లో ఉంటాం, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటాం. అదే సందర్భంలో ఐఎన్డిఏ కూటమిని తన నాయకుడిగా మాత్రం అంగీకరించదు. రాహుల్ గాంధీని తన నాయకుడిగా మాత్రం అంగీకరించదు మమతా బెనర్జీ. అదే ఆవిడ స్ట్రాటజీ.